అభిజ్ఞ అంటే తెలుసుకోలేనే కోరిక. ఇప్పటి వరకు ఈ లైట్ అనే టాపిక్ సంబంధించినంత వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఈరోజు మాత్రం అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. దీని గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఇంకా డెప్త్గా కావాలి, దీని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఇంకా డెప్త్ కాన్సెప్ట్స్ కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఐఐటి ఫౌండేషన్ అని, పాలిసెట్ కోర్సెస్ అని రకరకాల క్లాసెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఇంకా డెప్త్గా కావాలి, జేఈఈ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నా, వేటికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు డెప్త్గా కావాలంటే అక్కడ క్లాసెస్ ఉంటాయి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. లైట్కి సంబంధించినంత వరకు లైట్కి సంబంధించిన రీఫ్లెక్షన్ అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు రీఫ్రాక్షన్ గురించి నేర్చుకున్నారు. అది గ్లాస్ ప్రిజం నుండి వెళ్ళిన రీఫ్రాక్షన్ అయ్యింది. అయితే అట్మాస్ఫియర్లో కూడా రీఫ్రాక్షన్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఇన్ జనరల్ మనకి స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ స్టార్స్ ఎలా కనిపిస్తుంటాయి? ట్వింకిల్ 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 అవుతూ ఉంటాయి. సో ట్వింకిల్ ట్వింకిల్ అవుతూ ఉంటాయి కదా, కానీ నిజానికి ఈ స్టార్స్ అనేవి అంత దూరం నుండి వస్తున్నప్పుడు అవి నిజంగా ట్వింకిల్ అవుతున్నాయా అంటే నిజం చెప్పాలంటే లేదు, ట్వింకిల్ అవ్వు. అవి ట్వింకిల్ అవ్వు, జస్ట్ ఎలా ఉండి అలానే ఉంటాయి. మన సన్ ట్వింకిల్ అవుతాడా? అవ్వడు కదా. సన్ కూడా ఒక స్టారే కాబట్టి తన ట్వింకిల్ అవ్వనప్పుడు మిగిలిన స్టార్స్ ఎందుకు ట్వింకిల్ అవుతాయి? అస్సలు సేమ్ లేదు, అవి కూడా అవ్వనమాట. సో పోనీ ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ యొక్క పొజిషన్ అదేనా అంటే నో, ఆ పొజిషన్ కూడా కాదు. ఎందుకు అలా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు లైట్ రే అనేది ఇక్కడ ఇలా కింద వైపుకి వస్తున్నట్లయితే ఎర్త్ కదా, ఇది ఒక ఎర్త్ అనుకుంటే, ఎర్త్కి సంబంధించినంత వరకు అట్మాస్ఫియర్ ఉంది. సో ఎర్త్ పైన అట్మాస్ఫియర్ ఉండేటప్పుడు ఎర్త్ పైన అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఉంటుందో ఇక్కడ మెల్లమెల్లగా అట్మాస్ఫియర్ నుండి కిందకు వచ్చేటప్పుడు ఒక్కొక్క లేయర్కి కూడా డెన్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంటుంది. సో ఇక్కడ డెన్సిటీ అనేది పెరుగుకుంటూ వెళ్తుంటుంది. అసలు డెన్సిటీ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ థింగ్ తీసుకున్నాము, ఒక దాంట్లో ఎక్కువ పార్టికల్స్ ప్రెజెంట్ ఉన్నాయి అనుకో, దాన్ని డెన్సిటీ అంటారు. సో ఇప్పుడు దీనికి ఇంకొకటి కిందకి, ఈ రెండింటికి చూసేటప్పుడు ఈ టూ మాసెస్లో ఈ టోటల్ వాల్యూమ్లో ఎంత ఎక్కువ మాస్ ఉంది, ఎన్ని ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే దీంట్లో డెన్సిటీ కొద్దిగా ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. దీంట్లో ఇంకో మాటలో చెప్పాలంటే జీరో. సో మొత్తం డొల్ల ఖాళీ. కానీ ఇక్కడ మాత్రం డెన్సిటీ ఫుల్గా, పార్టికల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది బరువు పెరిగింది, డెన్సిటీ పెరిగిపోయింది అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా ఒక లైట్ రే కానీ ఏది కానీ ఇలా అట్మాస్ఫియర్ నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా వాటికి ఫేస్ చేసుకుంటూ, తగులుకుంటూ, డీకౌంటూ, కొలైడ్ అవుతూ, ఒక డ్యాష్ ఇచ్చుకుంటూ రావాల్సిన సిచ్యువేషన్. సో ఇలా కిందకి వచ్చే కొద్దీ డెన్సిటీ పెరుగుతుంటుంది. అదేంటి సార్ మరి పైకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ తగ్గిపోతుంది అంటే ఎస్, తగ్గిపోద్ది. ఇంకా మీరు పైకి వెళ్ళిపోయారు అనుకోండి, వ్యాక్యూమ్ పైన స్పేస్లో అసలు గాలి కాదు కదా, ఏమీ ఉండదు, జస్ట్ ప్యూర్ జీరో, ఫుల్ వ్యాక్యూమ్ అనమాట. అందుకే దానికి శూన్యం అని పేరు పెట్టారు. సో కిందకు వచ్చే కొద్దీ మనకి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి అట్మాస్ఫియర్లో రకరకాల మాలిక్యూల్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి. సో ఎప్పుడైతే లైట్ రే ఇలా కిందకు వస్తుంటుందో డెన్సిటీ పెరుగుతుంటుంది. సో డెన్సిటీ పెరగడం వల్ల ఇది రేరర్ మీడియం నుండి ప్రతిసారి కూడా డెన్సర్ మీడియం వైపుగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మీడియం నుండి ఒక మీడియంకి వచ్చినట్టు రిఫ్రాక్ట్ అవుతుంది, ఇలా రీఫ్రాక్ట్ అవుతుంది, ఇలా రీఫ్రాక్ట్ అవుతుంది. సో లైట్ రేస్ బాగా డ్రా చేయలేదే. సో రీఫ్రాక్ట్ అయింది, ఇలా వచ్చింది లైట్ రే. సో ఈ రకంగా వచ్చింది అనుకో ఒక లైట్ రే, రీఫ్రాక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ అవుతుంది. సో ఈ రీఫ్రాక్ట్ అయిన లైటే మనిషి ఎక్కడ చూస్తారు. సో ఈ రీఫ్రాక్ట్ అయిన లైట్నే మనిషి ఎక్కడ చూస్తారు అనమాట కంప్లీట్గా. సో ఇది ఒక మీడియం నుండి ఒక మీడియంకి వచ్చేటప్పుడు యాక్చువల్లీ లైట్ అనేది అలా 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 కిందకి రీఫ్రాక్ట్ అవుతూ లాస్ట్కి మనిషి కంటికి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా రీఫ్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నిజానికి ఈ మనిషి ఇక్కడున్న స్టార్ని ఎక్కడున్నట్టు కనిపిస్తుంది తెలుసా? దీన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే స్టార్ ఎక్కడ ఉందేమో అని అనుకుంటాడు. సో తను ఇక్కడ ఉందేమో అని అనుకుంటాడు. యాక్చువల్లీ ఒరిజినల్ పొజిషన్ ఎక్కడ, స్టార్ ఎక్కడ ఉంది, కానీ వీడికి కంటికి కనిపించినప్పుడు ఈ రకంగా కనిపిస్తుంది, ఎక్కడో డిఫరెంట్ ప్లేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీన్నే ఏమంటామంటే యాపరెంట్ పొజిషన్ అనేది చెప్తారు. సో దీన్నే యాపరెంట్ పొజిషన్. సార్ స్టార్ ఒరిజినల్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, అదే రకంగా మనం చూస్తున్నప్పుడు స్టార్ ఎక్కడ ఉంటుంది అనే విషయం మీరు చెప్పారు, ఓకే. కానీ నేను అడుగుతుంది ట్వింక్లింగ్ సార్, ట్వింక్లింగ్ ఎలా అవుతుంది అనుకున్నాను అడిగాను. యాక్చువల్లీ ఇక్కడ లైట్ రేస్ అనేవి పైనుండి ట్రావెల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు నిజం చెప్పండి, మన ఎర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ అనేది అలా స్టేబుల్గా ఉంటుందా? అంత స్టేబుల్గా ఉండదు. ఇది అటు నుండి ఇటు మూవ్ అవుతుంది, ఇటు నుండి అటు మూవ్ అవుతుంది, అటు నుండి ఇటు నుండి మూవ్ అవుతుంది, ఇలా 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 రకరకాల జిగ్జాగ్గా అయితే అప్పుడు లైట్ రేస్ కూడా వచ్చేవి స్ట్రైట్గా వస్తాయి అనుకుంటున్నారా? స్ట్రైట్గా అంత సీన్ లేదు, ఇటు జిగ్జాగ్ అవుతుంది, ఇటు అవుతుంది, ఇటు అవుతుంది, ఇటు అవుతుంది, ఇలా 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 అవుతూనే ఉంటాయి. సో ఇలా అవ్వడం వల్ల లైట్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఏం అనిపిస్తుంది, అప్పుడు స్టార్ అనేది ట్వింకిల్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది రీజన్ అనమాట. సో స్టార్స్ ట్వింకిల్ అవ్వడానికి రీజన్ తెలిసిపోయింది. మరి ప్లానెట్స్ ట్వింకిల్ అవుతాయా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ప్లానెట్స్ ట్వింకిల్ అవ్వకపోవడానికి రీజను 2 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ చూడండి, స్టార్ ఇంత చిన్నదైతే
స్టార్ ఇంత చిన్నదైతే అంటే మనకి పైన స్పేస్లో చూసేటప్పుడు అంటే మన ఎర్త్కి దగ్గర నుండి చూసేటప్పుడు విజిబుల్ రేంజ్లో స్టార్ ఎంత చిన్నదైతే ప్లానెట్ ఎంత పెద్దది. సో ప్లానెట్ ఎంత పెద్దగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద వస్తువులు ట్వింకిల్ అయినట్టు కనిపించమన్నమాట. దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ప్లానెట్ అనేది చాలా పెద్దది, దీంతో కంపేర్ చేస్తే దీని అంత ట్వింకిల్ అయ్యేటట్లు ఉండదు. సెకండ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. స్టార్ చిన్నది కాబట్టి దీని నుండి వచ్చే లైట్ రేస్ సింగిల్ లైట్ రే వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అది అటు ఇటు రీఫ్రాక్ట్ అవుతూ టింకిల్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇది తీసుకున్నట్లయితే ఒక ప్లానెట్లో ఈ పార్ట్ నుండి ఒక లైట్ రే, 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 ఈ పార్ట్ నుండి ఇలా డిఫరెంట్ లైట్ రేస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో డిఫరెంట్ లైట్ రేస్ అన్నీ వస్తున్నప్పుడు ఒక మనిషికి తాకడానికి వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ రే ఒక్కొక్క టైప్ ఆఫ్ దాంట్లో దాటుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఇక్కడ మంచిగా అట్మాస్ఫియర్ ఉంటే ఈ ప్లేస్లో మంచిగా ఉండకపోవచ్చు, ఈ ప్లేస్లో మంచిగా ఉండొచ్చు, ఈ ప్లేస్లో మంచిగా ఉండకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఏమవుతుందంటే ఒక్కో లైట్ రేకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఒక్కో లైట్ రేకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఈ పార్ట్ బ్రైట్గా కనిపిస్తే ఈ పార్ట్ మామూలుగా ఉండొచ్చు, ఈ పార్ట్ బ్రైట్గా కనిపిస్తే ఈ పార్ట్ మామూలుగా ఉండొచ్చు, ఈ పార్ట్ బ్రైట్గా ఉంటే ఈ పార్ట్ మంచి. సో ఇక్కడ దీని సిచ్యువేషన్ ఏంటంటే ప్లానెట్ అనేది ఫుల్గా కలిపి మొత్తం కలిపి ట్వింకిల్ అవ్వడం అలా జరగదు. సో దాంట్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ గ్లో అవుతుంటే ఇంకొన్ని పార్టికల్స్ అనమాట గ్లో అవ్వకుండా ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే అన్నీ కూడా ట్వింకిల్ అవ్వవు, అన్నీ కూడా ట్వింకిల్ అవ్వవు. సో ఇలా అన్నీ కూడా ట్వింకిల్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ లాస్ట్కి ఓవరాల్గా రిజల్ట్ ఏమొస్తుందంటే నల్లిఫై జీరో అయిపోతుంది. దట్ మీన్స్ జీరో అయిపోతుంది అనమాట ఒక కంటికి. సో దీని నుండి వచ్చే ట్వింకిలింగ్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ చిన్న స్టార్ అనేది మనకు ఒక్కటే డాట్లా ఉంటుంది కాబట్టి దాని నుండి వచ్చింది చక్కగా ట్వింకిల్ అయిపోతుంటుంది. కానీ ప్లానెట్ నుండి వచ్చే అనేక రేస్ అనేవి అన్నీ కలిపి ఒక్కసారి లైట్ ఆగిపోయినట్టు ఆగదు. సో లైట్ ఆగిపోయినట్టు ఆగదు. దీంట్లో కొన్ని పార్ట్స్ ట్వింకిల్ అవుతుంటాయి, కొన్ని అవ్వవు. ఈ రకంగా అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో ఈ లైట్ రేస్ బీమ్స్ అన్నీ కూడా కలిపి వచ్చేటప్పుడు ఓవరాల్గా వచ్చేటప్పుడు ఇది మంచిగా గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంటుంది తప్ప ట్వింకిల్ అవుతున్నట్టుగా కనిపించదు. ఇది మేజర్గా ప్లానెట్స్ అనేవి ఎందుకు ట్వింకిల్ అవ్వవు అనడానికి రీజన్. సో స్టార్స్ ఎందుకు ట్వింకిల్ అవుతాయి అనడానికి రీజన్ అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ నుండో లైట్ రీఫ్రాక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ని దాటుకొని వచ్చేటప్పుడు రీఫ్రాక్షన్స్ అటు ఇటు జిగ్జాగ్ ఉంటాయి కాబట్టి అందుకోసం ట్వింకిల్ అవుతుంది. పాయింట్ 1. నెక్స్ట్ ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటుంది, అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఆ టైం అప్పుడు కూడా లేయర్స్ ఇంకా రీఫ్రాక్షన్ అనేది పెరిగి ఇంకా ట్వింకిల్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యాపరెంట్ పొజిషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిష్కి సంబంధించి. చేపలు చెరువులో కనిపిస్తాయి కదా అవి. ఇప్పుడు చెప్పబోయేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ సూర్యుడు ఉదయించక ముందే భూమి మీదకి లైట్ వచ్చేస్తుంది. అదేంటి సార్, అదేలా సార్ అని అనిపిస్తుందా? చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇలా భూమి మీద మనిషి ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఇంకా ఇక్కడ ఉన్నాడు. సో సూర్యుడు ఇంకా ఇక్కడ ఉన్నాడు, సన్. సో సన్ ఇక్కడ ఉండేటప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ సన్ నుండి వచ్చే లైట్ రేస్ అనేవి ఇలా అట్మాస్ఫియర్ని దాటుకుంటూ వస్తాయి. సో సేమ్ అట్మాస్ఫియర్. సో ఇలా దాటుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇలా సన్లైట్ అనేది దాటుకుంటూ వస్తుంది. ఎగ్జాంపుల్కి సో సన్లైట్ అనేది ఇలా దాటుకుంటూ ఈ కంటికి రీచ్ అయిపోద్ది. నిజం చెప్పాలంటే సూర్యుడు ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఈ పర్టికులర్ పొజిషన్లో ఇంకా ఉన్నాడు. సో సూర్యుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, కానీ మనకి ముందే వచ్చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు హారిజన్ ఒకసారి డ్రా చేద్దామా. యాక్చువల్లీ సన్ యొక్క హారిజన్ ఇక్కడ ఉంది. సో సన్ యొక్క హారిజన్ అనేది ఇంకా ఇక్కడ ఉంది, కానీ సూర్యుడు మాత్రం ముందే వచ్చేసినట్టుగా వస్తాడు. ఇన్ జనరల్ ఏమవుతుంది, హారిజన్ ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది. హారిజన్ అంటే ఏంటి సార్ అంటే భూమి ఆకాశం కలిసే చోట్లా ఉంటుంది కదా, దాన్ని హారిజన్ అంటారు. ఇక్కడ ఉందా ఈ పర్టికులర్ పొజిషన్, సో దీన్ని హారిజన్ అంటారు. సో సూర్యుడు భూమి కలిసే చోట్లా ఉంటుంది కదా అది. సో ఇన్ జనరల్ మనకేమనిపిస్తుంది, సూర్యుడు మన ఎదురుగా భూమికి కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ దగ్గరికి వచ్చినప్పుడు సన్లైట్ వస్తుందేమో అని అనుకుంటాం. కానీ ఇన్ జనరల్ ఏమవుతుందంటే సూర్యుడు ఇంకా కిందనే ఉంటాడు. సూర్యుడు ఇంకా కిందగా ఉన్నప్పటికీ కూడాను లైట్ రేస్ అనేవి రీఫ్రాక్ట్ అవుతూ 2 minutes ముందే సన్లైట్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా 2 minutes ముందే సన్లైట్ వచ్చేస్తుంది. సో మనకు అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తాడు, ఈ పర్టికులర్ పొజిషన్ హారిజాన్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తాడు. సో ఇది ఒక యాపరెంట్ పొజిషన్. సో ఇది మన కళ్ళకి కలిగే ఒక చిన్న ఆప్టికల్ ఇల్యూజన్, ఒక సన్ రైజ్ గురించి ఇది పాయింట్. సో ఇక్కడ జరుగుతున్న మెకానిజం సేమ్ అనమాట. ఎక్కడైతే లైట్ రేస్ ఏ రకంగా రీఫ్రాక్ట్ అవుతూ ముందే వచ్చేసినట్టు కనిపిస్తుంది, సేమ్ కూడా ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏమైందంటే 2 minutes ఎక్స్ట్రా సన్లైట్ దొరుకుతుంది. సో 2 minutes ఎక్స్ట్రా సన్లైట్ దొరుకుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమైందంటే సన్సెట్ ఉంది. సో సన్సెట్ అప్పుడు కూడాను ఇదే పొజిషన్.
సో ఇలా భూమి ఉంది. సో భూమి మీద మనిషి ఉన్నాడు. ఇక్కడ మనిషి ఉండేటప్పుడు సూర్యుడు ఆల్రెడీ తన యొక్క పని ముగించుకొని సన్సెట్ కూడా అయిపోయింది. సో ఇలా కిందకి అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏమవుతుంది తెలుసా, ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి లేయర్స్ వల్ల సూర్యుడు నుండి వచ్చే లైట్ అనేది ఇంకా రీఫ్రాక్ట్ అవుతూ ఇలా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ పొజిషన్ అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, సూర్యుడు కరెక్ట్గా ఏదో హారిజన్ దగ్గర ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో సూర్యుడు ఏదో హారిజన్ దగ్గర ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక యాపరెంట్ పొజిషన్. సూర్యుడు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయాడు. కానీ ఈ డిఫరెంట్ సిచ్యువేషన్ వల్ల, ఈ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ వల్ల ఏమైందంటే లాస్ట్కి సూర్యుడు 2 minutes ముందే, అంటే 2 minutes అయిపోయింది, సన్సెట్ అయిపోయి 2 minutes అయిపోయిన తర్వాత కూడాను లాస్ట్కి ఇంకా సన్లైట్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ బికాజ్ ఆఫ్ సన్లైట్ రీఫ్రాక్షన్ అనమాట. సో సన్ యొక్క రీఫ్రాక్షన్. సో ఇలా ఎర్త్ పైన ఉన్నటువంటి డిఫరెంట్ లేయర్స్లో జరిగే రీఫ్రాక్షన్ వల్ల సన్ ఆల్రెడీ 2 minutes అయిపోయిన తర్వాత కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏమైంది, సన్సెట్కి ముందు 2 minutes, సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా నా 2 minutes యొక్క లైట్. సో టోటల్గా ఎక్స్ట్రా 4 minutes అనమాట భూమి మీదకి వస్తుంది. సో 4 minutes ఎక్స్ట్రా సన్లైట్ ఇది మొత్తానికి కూడాను. సో ఇక నుంచి కూడాను సూర్యుడు పొజిషన్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు ఇంకా చాలా ముందున్నావు అనుకున్నాను, కానీ నీ యొక్క పొజిషన్ వేరు అనే విషయం మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఇది హారిజన్ కంప్లీట్గా. సో హారిజన్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాని యొక్క పొజిషన్ అనేది యాపరెంట్ పొజిషన్. దాని ఒరిజినల్ పొజిషన్ అది కాదు, అది ఎప్పుడో వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందు మీకు కొన్ని థింగ్స్ చెప్తాను. యాక్చువల్లీ అదేంటో చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ టాపిక్ అంతా చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. ఈ టాపిక్ అనేది ఎలా చేంజ్ అయిపోద్ది అంటే, నేను ఇంకొక మాటలో చెప్పాలంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ తీసుకుని వచ్చేస్తాను ఇప్పుడు మీ జీవితంలోకి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ తీసుకుని వస్తాను. సో అసలు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ మనకు ముందు అర్థం కావాలంటే ఒక పాయింట్ మనకు అర్థం కావాలి, టెండల్ ఎఫెక్ట్ అనే పాయింట్ మనకు అర్థం కావాలి. సార్ టెండల్ ఎఫెక్టా, ఏంటి ఈ పేరు ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది అని అనిపించవచ్చు, కానీ నేను చెప్తాను చూడండి. టెండల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనే థింగ్. యాక్చువల్లీ టెండల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది ఈజీ, చాలా ఈజీ. మీరు ఒక గ్లాస్ తీసుకోండి. సో గ్లాస్లోన వాటర్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ వాటర్ అనేది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటే వేస్ట్. సో బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటే వేస్ట్. ఎందుకు వేస్ట్ సార్ చెప్తాను చూడండి. మీ చేతిలో ఒక లేజర్ లైట్ ఉంది. లేజర్ లైట్ ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఆడుకుని ఉంటారు. ఈ లేజర్ లైట్ వేస్తే ఆ లేజర్ లైట్ ఇలా వెళ్ళిపోద్ది. సో మనకి ఏం పెద్ద తేడా తెలియదు. మనకి ఇదే దాంట్లో మీరు ఏం చేస్తారు తెలుసా, కాస్త సోప్ వేయండి. కాస్త సోప్ వేయండి, లేదా ఇంకొక పని చేయండి. సోపు లేకపోతే ఒక పౌడర్ వేయండి, పౌడర్ లేకపోతే సాల్ట్ వేయండి. సో ఏదో ఒకటి వేసి ఫిల్ చేయండి. ఇప్పుడు ఫిల్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఈ లైట్ రే ఏమవుతుందో తెలుసా, ఈ లోపల ఉన్న ప్రతి దాంతో కూడా గుద్దుకుంటూ ఉంటుంది. ఇలా గుద్దుకోవడం వల్ల లైట్ రే అనేది ఇలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళేసి ఇక్కడ పెద్దగా గ్లో వచ్చేస్తుంది అనమాట. సార్ ఇక్కడ ఏమవుతుంది ఏంటి అనేది ఒక్కటిసారి క్లియర్గా చెప్పరా అంటే, ఇలా వెళ్ళిన లైట్ రే అనేది ఒక దాన్ని గుద్దుకొని ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. దీన్నే ఏమంటామంటే స్కాటరింగ్ అంటాం. సో ఇక్కడ జరిగిన దాన్ని ఏమంటామంటే స్కాటరింగ్ అంటాం. సో ఇలా గుద్దుకొని డిఫరెంట్ లైట్ రావడాన్ని ఏమంటామంటే టెండల్ ఎఫెక్ట్ అంటాం. సో ఈ టెండల్ ఎఫెక్ట్ అనేది ఏంటి, సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఒక బాల్ పట్టుకొని జనాలు ఎక్కువ ప్లెడ్జ్ చేస్తారు కదా, ఆ ప్లెడ్జ్ చేస్తున్న దాంట్లో బాల్ తీసుకోవడండి ఎవరికొకటి తగులుతుంది. ఓకే, అదే టెండల్ ఎఫెక్ట్. సో ఈ టెండల్ ఎఫెక్ట్ లైట్ అనే కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పౌడర్ ఇలాంటి వేయడం వల్ల ఇంకెక్కువ పెరిగిపోయి పార్టికల్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ తగిలి లైట్ అనేది ఈ రకంగా గ్లో అయిపోద్ది. ఇక్కడ లైట్ అనేది స్ట్రైట్గా వెళ్ళాల్సిన లైట్ కాస్త ఇలా డిఫరెంట్ సైడ్స్కి స్కాటర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంతకుముందుకి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే చెప్తా. స్కాటరింగ్లో ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ కూడా చెప్తా. కానీ లైట్ మాత్రం ఒక డైరెక్షన్కి ఒక డైరెక్షన్కి స్కాటర్ అయిపోతుంది అనే విషయం మాత్రం గుర్తుంచుకుంటే చాలు. సైన్స్ అనేది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ చేయాలి. కాకపోతే మన దగ్గర మనీ లేదు, అంత ఎక్విప్మెంట్ లేదు, కాబట్టి కామ్గా ఉండాలి, తప్పదు. సో ఇక్కడ ఉన్న వాటితో యూజ్ చేసుకుందాం. ఇక్కడ టెండల్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది చూసారా, ఇక్కడ ఒక వైట్ మామూలు మన ఇంట్లో ఉండే మంచి వాటర్ ఉంది కదా, ఆ ఈ మంచి వాటర్లో లైట్ రే అనేది ట్రావెల్ అయ్యింది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి లైట్ రే అనేది ఇక్కడికి వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పటికీ కూడా ఈ మిడ్ పార్ట్లో ఎక్కడ లైట్ రే కనిపించదు. కానీ ఇక్కడ చూడండి, దీంట్లో ఏదో వేస్తాడు, పౌడరో లేకపోతే సంథింగ్ ఏదో వేసి మాత్రం గ్లూకోజ్ వేసినా ప్రాబ్లం లేదు, నువ్వు ఏదైనా వేసుకో, కానీ అది మాత్రం ఖాళీగా ఉండకూడదు. ఇలా వేయడం వల్ల చూడండి
లైట్ పార్టికల్స్ అన్నీ కూడా ఏ రకంగా స్కాటర్ అయిపోయి ఏ రకంగా చుట్టూ కూడా లైటింగ్ వచ్చేసిందో ఇది సిచ్యువేషన్. సో ఇది సిచ్యువేషన్ దీన్నే టిండల్ ఎఫెక్ట్ అంటారు. సో టిండల్ ఎఫెక్ట్ ద్వారా నువ్వు ఒక్క మాట తెలుసుకోవాలి, లోపల మాలిక్యూల్స్కి లైట్ అనేది తగిలి పైకి కిందకి కూడాను వెళ్తుంది, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని గ్లో చేస్తుంది అనే విషయం నీకు ఐడియా ఉంటే చాలు. సో ఇది టిండల్ ఎఫెక్ట్ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు లైట్కి సంబంధించిన నీకు లాస్ట్ టాపిక్లో చెప్పినటువంటి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను కదా, అది చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఏమేమి చెప్తాను చూడండి, పాయింట్స్ ఒక్కొక్కటి చెప్తాను, ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వైట్ లైట్ గురించి మాట్లాడతాం. వైట్ లైట్ అనేది సింగిల్ లైట్ కాదు, డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడాను కలిసి వైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అన్నీ కలిసి ఇలా వైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు. సో సింపుల్గా ఈ కలర్స్ అన్నిటిని ఏమంటారు అంటే విప్ జేఆర్ అంటారు. సో విప్ జేఆర్. సో ఇంకొక రకంగా చెప్పాలంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 7 కలర్స్ని ఇంకా బాగా తీసుకుంటే ఇవన్నిటిని కలిపి మిక్స్ చేసేస్తే ఒక పాయింట్లో మిక్స్ అయితే వైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఇంకా బాగా కనిపించాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్పెక్ట్రమ్ అంతా కూడాను కలిస్తేనే చాలు, అదే విప్ జేఆర్. సో వైట్ లైట్ ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు రివర్స్లో చెప్తా, ఒక వైట్ లైట్ అనే దాన్ని మనం వేరియస్ దాంట్లోకి ఏదైనా ఒక దాంట్లో పంపించామంటే, సో ఇలాంటి ప్రిజం లాంటి వాటిలో పంపిస్తే ఈ వైట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయిపోతాయి. సో ఇలా డిఫరెంట్ లైట్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయిపోతాయి. అంటే ఒక వైట్ లైట్ని మనము డైసెక్ట్ చేసామనుకో, వైట్ లైట్ని మనం స్ప్లిట్ చేసామనుకో, అది స్ప్లిట్ అయిపోద్ది, డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అయిపోద్ది. అదే ఒక వైట్ లైట్కి సంబంధించినంత వరకు అన్ని లైట్స్ని కలిపామనుకో, విప్ జేఆర్లో ఉన్న అన్ని లైట్స్ కలిపితే ఈ రకంగా వైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. సో నువ్వు ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా, సో నీకు బోత్ వేస్లో కూడాను ఫామ్ అవుతాయి. ఇది సంగతి. సో ఒకటి నువ్వు అన్ని కలిపితే వైట్ లైట్ ఫామ్ అవుతుంది, అన్ని విడగొడిస్తే డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. సో వైట్ లైట్ని విడగొడితే డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. పాయింట్ 1 క్లియర్. సెకండ్ పాయింట్, లైట్కి సంబంధించినంత వరకు కూడాను ఎప్పుడైతే వైట్ లైట్ అనేది ఒక ప్రిజం నుండి వెళ్తుందో, డిఫరెంట్ లైట్స్ అనేవి వస్తున్నాయి. డిఫరెంట్ లైట్స్ వచ్చేటప్పుడు ఇక్కడ విప్ జేఆర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ విప్ జేఆర్కి ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్నిటికన్నా ఫాస్ట్గా వెళ్ళే లైట్ ఇది. సో రెడ్ లైట్ అనేది ఫాస్టెస్ట్, ఇది స్లో లైట్. పాయింట్ 1. సో వేవ్ లెంత్ అనే టాపిక్ మాట్లాడతాం. ఫాస్ట్ అయిపోయింది, స్లో అయిపోయింది, స్పీడ్ గురించి మాట్లాడతాం. సెకండ్ పాయింట్ వీటిలోనే వేవ్ లెంత్ గురించి మాట్లాడతా. అసలు వేవ్ అనేది చూడండి. సో ఇది వేవ్, సో ఇది వేవ్. ఇలా వేవ్ చూసేటప్పుడు ఇక్కడ ఒక వేవ్కి ఇంకో వేవ్కి మధ్యలో ఉన్న లెంత్ అనే వేవ్ లెంత్ అంటాం. సో ఇది దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది చూసారా, వేవ్ అనేది ఇక్కడికి చూసారా, వేవ్కి ఎంత లెంత్ ఉందో. సో దీన్నే వేవ్ లెంత్ అంటారు. ఈ వేవ్ లెంత్కి ఏ సింబల్తో చూపిస్తారంటే ఇలా లాంబ్డా అనే సింబల్తో చూపిస్తారు. పాయింట్ 2 క్లియర్. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి రెడ్ ఉంది కదా, ఈ రెడ్ లైట్కి 800 నానోమీటర్ వేవ్ లెంత్. సో నానోమీటర్స్లో చెప్తున్నా. అదే ఇక్కడ వైలెట్ కలర్ ఉంటుంది కదా, ఈ వైలెట్ కలర్ అనేది 400 నానోమీటర్స్ ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ ఏదైతే రెడ్ లైట్ ఉందో, రెడ్ లైట్ అనేది 1.8 టైమ్స్ ఎక్కువ. సో రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది 1.8 టైమ్స్ ఎక్కువ. సో దీన్ని డ్రా చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ లైట్ ఉందనుకోండి, ఈ రెడ్ లైట్కి సంబంధించిన వేవ్ లెంత్ ఇలా ఉందనుకుందాం. ఓకే, దానికి సంబంధించిన వేవ్ ఎంతగా ఉందనుకుందాం. ఓకే, ఇలా ఉందనుకుందాం. అదే బ్లూకి సంబంధించినంతవరకు, బ్లూ అంటే ఇక్కడ వైలెట్ ఉంది కదా, వైలెట్ అనే పదానికి తీసుకుందాం. ఓకే, దానికి సంబంధించినంతవరకు వేవ్ లెంత్ ఎలా ఉంటుంది తెలుసు, సేమ్ వేవ్ లెంత్ ఇలా ఉంటుంది. సో వేవ్కి లెంత్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇలా వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వేవ్కి లెంత్ తక్కువ ఉంటుంది. సో ఇది సెకండ్ పాయింట్. సో ఇప్పుడు మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా పాయింట్ ఒకటి చెప్పేస్తాను చూడండి. ఎక్స్ట్రా పాయింట్ అంటే దీనికి సంబంధం లేదు కానీ చెప్తాను. ఫ్రీక్వెన్సీ అనే టాపిక్ చెప్తాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని అంటే, మీరు ఒక చిన్న గేట్ పెట్టారు. ఈ గేట్ పెట్టేటప్పుడు ఒక్క సెకండ్లో ఎన్ని వేవ్స్ ట్రావెల్ అయ్యాయి అనే దాన్ని బట్టి నువ్వు ఫ్రీక్వెన్సీ లెక్కేసుకో. సో రెడ్ లైట్ ఉందా, రెడ్ లైట్ ఇలా ఒక వేవ్ వెళ్ళింది అనుకుందా. సో ఇలా వేవ్ వెళ్ళేటప్పుడు ఒక సెకండ్లో ఒక వేవ్ వెళ్ళింది అనుకుందాం, ఒక సెకండ్లో ఒక వేవ్. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 1 హెడ్జ్ అనుకుని అంటారు. సో ది ఫ్రీక్వెన్సీని హెడ్జ్లో కొలిస్తే సో 1 హెడ్జ్. సో చిన్నగా ఒక వేవ్ మాత్రమే వెళ్ళింది, ఒక రొటేషన్. అదే బ్లూ లైట్కి సంబంధించి తీసుకున్నారనుకోండి, ఇది అసలే ఇంత ఎక్కువ ఉంటుంది కదా. సో ఎంత ఎక్కువ ఉండేటప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇలా ఒక సెకండ్లో 20 వెళ్ళిపోయి ఉండొచ్చేమో, ఎవడో తెలుసు, 20 హెడ్జ్ అనమాట. సో ఇది సిచ్యువేషన్. సో
ఇది సిచ్యువేషన్. ఇది వెళ్ళడానికి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇది. సో అసలు వేవ్ లెంత్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, దేనికైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్స్ మోర్. ఏదైతే తక్కువ వేవ్ లెంత్ ఉంటుందో ట్రావెల్స్ లెస్ ట్రావెల్. ఎందుకు సార్ ఈ రకంగా జరుగుతుంది, ఎందుకు ఇది ట్రావెల్ లెస్ వెళ్తుంది, ఎందుకు సార్ ఈ రకంగా ముందుకు వెళ్తుంది అనే రీజన్ చెప్తాను చూడండి. సింపుల్ రీజన్. ఇప్పుడు అట్మాస్ఫియర్లో రకరకాలు ఉంటాయి. సో ఇలా రకరకాలు ఉండేటప్పుడు ఏదైతే లాంగర్ వేవ్ లెంత్ ఉంటుందో అది చాలా సింపుల్గా వస్తుంది, ఇలా. సో ఎక్కువ కొలిజన్స్ అనేవి జరగవు. ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ సంబంధించినంత వరకు కూడా అన్ని ఎక్కువ కొలిజన్స్ జరగవు. సో ఇలా పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాను, ఇలా పార్టికల్స్ ఉన్నాయి. ఈ రకంగా పార్టికల్స్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడే ఒక లాంగ్ వేవ్ లెంత్ ఉన్నది కదా, ఆ లాంగ్ వేవ్ లెంత్ ఉన్నది వచ్చినప్పుడు అది సింపుల్గా ఇలా వెళ్ళిపోద్ది. అంటే మ్యాక్సిమం అన్ని పార్ట్స్కి కూడా తప్పించుకుంటూ వెళ్ళిపోద్ది. అదే బ్లూ లైట్ ఉందనుకోండి, దాని సంగతి చూడండి, ఇలా అన్నిటి గుద్దుకొని చాలా తక్కువ వెళ్తుంది అనమాట లాస్ట్కి. సో ఇది ఇంతమందిని గుద్దుకొని వెళ్ళినప్పుడు లాస్ ఎక్కువ జరిగిపోద్ది. సో లాస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ ముందుకు వెళ్ళలేదు. అదే ఇది మాత్రం చాలా ఎక్కువ ముందుకు వెళ్ళిపోద్ది. ఇదే రీజను. సో దేనికైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో అది ఇలా. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఇప్పుడు 5Gs వాడుతున్నారు అందరూ. సో 5G యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇదే. సో ఇది 5G అనమాట. 5Gకి ఏంటంటే ఒక చిన్న గోడ మధ్యలో అడ్డున్నా సరే ఫాస్ట్గా ముందుకు వెళ్ళలేదు. సో సిగ్నల్ అనేది ఫాస్ట్గా వెళ్ళలేదు. అదే ఇంతకుముందు ఉండే 2G చూడండి, 2G యొక్క సిగ్నల్స్ ఇలా ఉండేవి. మీరు ఇంట్లో లోపల బీరువాలో పెట్టేసినా సరే సిగ్నల్స్ అనేవి బాగా వచ్చేవి. దాని వెనకున్న రీజన్ ఏంటంటే దానికి వేవ్ లెంత్ పెద్దది. సో వేవ్ లెంత్ పెద్దది ఉండడం వల్ల చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాయి. సో ఎగ్జాంపుల్కి రేడియో వేవ్స్ కూడా అంతే. సో దాని యొక్క వేవ్ లెంత్ చాలా పెద్దది కాబట్టి ఎంతో దూరం వెళ్ళిపోద్ది. కానీ 5G సిగ్నల్స్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి సో వాటికి ఏ చిన్న పార్టికల్ తగిలినా సరే ఆగిపోతూ ఉంటుంది. ఇలా ఆగిపోవడం వల్ల చాలా తక్కువ డిస్టెన్స్కి యాంటీనాస్ అన్ని పెడుతూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్. సో దీన్ని బట్టి మీకు వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వేవ్ లెంత్ వల్ల వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఏం లాభము, వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే ఏం లాభము, రెడ్ లైట్కి ఎంత వేవ్ లెంత్ ఉంటుంది, వైలెట్కి ఎంత వేవ్ లెంత్ ఉంటుంది, అది ఎన్ని రెట్లు 1.8 times, అన్ని కూడా కాన్సెప్ట్లు తెలిసిపోయాయి. ఇప్పుడు ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్లో మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకోబోతున్నామంటే స్కై ఎందుకు బ్లూగా ఉంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. గాల్లో మీరు తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, అట్మాస్ఫియర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ డస్ట్, ఇది డస్ట్. ఓకే, ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇవి స్మోక్ పార్టికల్స్. సో స్మోక్ పార్టికల్స్. ఇంకొన్ని అవి ఏంటంటే చిన్నగా ఉండేటువంటి ఎయిర్. సో ఎయిర్ పార్టికల్స్. ఇలా డిఫరెంట్ పార్టికల్స్ అనేవి గాల్లో ఉంటాయి. సో ఇంకొకటి కూడా ఉంటాయి వాటర్ మాలిక్యూల్స్. సో వాటర్ మాలిక్యూల్స్. ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఏమేమి మాలిక్యూల్స్ ఉంటాయి అనే విషయం మీకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మీకు దీన్ని బట్టి అర్థమవుతే ఇది చాలా చిన్న సైజు. సో చాలా స్మాల్ సైజులో ఉన్నాయి ఈ ఎయిర్ మాలిక్యూల్ అనేది. సో చాలా స్మాల్ సైజు. అదే వీటి సంగతి చూసుకున్నట్లయితే వెరీ బిగ్ సైజ్. సో బిగ్ సైజ్. సార్ సైజు మాకు నానోమీటర్స్లో కావాలి అనుకున్నంటే సరే చెప్తాను. దీని యొక్క సైజు 0.4 నానోమీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో 0.4 నానోమీటర్స్ అంటే మీ తల వెంట్రుక ఉంది కదా, తల వెంట్రుక ఆ సైజు కూడా నానోమీటర్స్లోనే ఉంటుంది. సో ఆ సైజులో ఉంటుంది. అదే ఈ డస్ట్ పార్టికల్స్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 1000 నానోమీటర్స్ ఉంటుంది. సార్ ఈ సోదంతా మాకెందుకు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనుకునే మీకు క్వశ్చన్ రావచ్చు. మీకు దీని వెనక ఉన్న క్వశ్చన్ చెప్తా చూడండి. ఎప్పుడైతే ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం, ఎప్పుడంటే ఇక్కడ మిస్టర్ సూర్యారావు గారు ఉన్నారో, సో ఎప్పుడైతే సన్ ఉన్నారో ఈ సన్ నుండి సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడైతే సన్ నుండి లైట్ రే అనేది వచ్చిందో, ఇప్పుడు ఒక డస్ట్ పార్టికల్ ఉంది. సో ఇలా డస్ట్ పార్టికల్ ఉండేటప్పుడు లైట్ రే నుండి అనేక రకాల కలర్స్ వస్తూ ఉంటాయి. సో అనేక రకాల కలర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి లైట్ రే నుండి ఒక వైట్ కలర్ వచ్చింది అనుకుందాం. సో ఇలా వైట్ కలర్ వచ్చింది. సో ఈ వైట్ లైట్ వచ్చినప్పుడు అది అన్ని వైపులకు కూడా, సో కరెక్ట్గా వచ్చేసి ఈ డస్ట్ పార్టికల్ తలిస్తే ఇది అన్ని వైపులకు కూడా స్కాటర్ అయిపోతుంది. సో అన్ని వైపులకి కూడా ఈక్వల్గా స్కాటర్ అవుతుంది. సో అన్ని వైపులకు కూడా ఈక్వల్గా స్కాటర్ అవుతుంది. ఇదే దాన్ని ఇంకొక టైప్గా చెప్తాను. ఇదే దాన్ని ఇంకోలా చెప్తాను. ఇక్కడ మిస్టర్ సూర్యారావు ఉన్నారు, సన్. సో సన్ ఉన్నారు, ఇక్కడ డస్ట్ పార్టికల్ ఉంది. సో ఏంటి సూర్యుడు అంత ఉంటుందా డస్ట్ పార్టికల్ అంటే, ప్రస్తుతానికి చిన్న ఇమాజినేషన్తో అలా ఊహించుకోండి. ఓకేనా. సో సన్లైట్ నిజం చెప్పాలంటే సన్లైట్ నుండి వైట్ లైట్ కదా, వైట్ లైట్లో ఇంకేం కలర్స్ ఉంటాయి, రెడ్ లైట్ ఉంటుంది.
ఓకే, రెడ్ లైట్ ఉంటుంది. సో రెడ్ లైట్ దీనికి తగిలింది కాబట్టి ఇది కూడా స్కాటర్ అవుతుంది, స్కాటర్ అయిపోయింది. దీనిలో బ్లూ లైట్ కూడా ఉంటుంది. సో బ్లూ లైట్ వచ్చింది, డస్ట్ పార్టికల్ తగిలింది, స్కాటర్ అయిపోయింది. అన్ని డైరెక్షన్స్ కూడా ఈక్వల్గా స్కాటర్ అయిపోయింది. సో నీకు వాటర్ మాలిక్యూల్స్కి అయినా స్మోక్ అయినా అన్నిటికీ కూడా ఇంతే, అన్నిటికీ కూడా ఇదే పాసిబిలిటీ ఉంటుంది. సో కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇస్తాను చూడండి. ఇది మిస్టర్ సూర్యారావు కదా. ఎప్పుడైతే మిస్టర్ సూర్యారావు నుండి ఒక చిన్న ఎయిర్ మాలిక్యూల్ మీద పడింది అనుకో. సో ఒక చిన్న ఎయిర్ మాలిక్యూల్ కదా, ఈ చిన్న ఎయిర్ మాలిక్యూల్ మీద పడేటప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని చెప్పాను చూడండి. సో సూర్యుడి నుండి వైట్ లైట్ వస్తుంది. వైట్ లైట్ అనేది అన్ని లైట్స్ని కూడా ఈక్వల్గా తీసుకుని వస్తుంది కదా, ఈక్వల్గా తీసుకుని వస్తుంది. సో ఇలా రెడ్ లైట్ వస్తుంది, రెడ్ లైట్ స్కాటర్ అయింది. ఓకే, ఇలా బ్లూ లైట్ వచ్చింది, బ్లూ లైట్ కూడా దీనికి స్కాటర్ అయింది. అండ్ ఇంకా ఏమైందంటే ఒక గ్రీన్ లైట్ ఉంది కదా, గ్రీన్ లైట్ కూడా వచ్చింది, దీనికి స్కాటర్ అవుదామని ట్రై చేసింది. ఇలా ఇది కూడా వచ్చింది. ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చేటప్పుడు ఒక మాట చెప్పండి, ఇక్కడ ఏది ఎక్కువ తగలడానికి చాయిస్ ఉంది? బ్లూ లైటా రెడ్ లైటా? నిజం చెప్పాలంటే బ్లూ లైట్కి వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ కాబట్టి అది తగిలేస్తుంది, పక్కా తగిలేస్తుంది. వేరే రెడ్ కలర్ తీసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ అనేది ఇంత వేవ్ లెంత్ కదా. సో ఇంత వేవ్ లెంత్ అవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా? స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం సిచ్యువేషన్లో ఏమవుతుంది తెలుసా? బ్లూ లైట్ అనేది స్కాటర్ అయ్యి ఎక్కువ స్కాటర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ మాలిక్యూల్ మీద ఈ రకంగా ఎయిర్ మాలిక్యూల్ మీద పడుతుందో బ్లూ లైట్ అనేది ఎక్కువగా స్కాటర్ అయిపోతూ ఉంటుంది. ఈ చిన్న పార్టికల్ మ్యాక్సిమం సిచ్యువేషన్లో ఏదైతే రెడ్ కలర్ ఉందో, గ్రీన్ కలర్ ఉందో, ఇవన్నీ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి. ఈ రకంగా స్కిప్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆకాశంలో మోర్ ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఆకాశంలో మోర్ ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడాను వచ్చిన ప్రతి ఒక్క బ్లూ లైట్ని కూడాను స్కాటర్ చేస్తూనే ఉంటుంది. సో వచ్చిన ప్రతి బ్లూ లైట్నెస్ కూడా ఈ రకంగా స్కాటర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ రకంగా స్కాటర్ చేయడం వల్ల ఇప్పుడు ఆకాశం అంతా కూడాను బ్లూ లైట్, స్కై అనేది బ్లూగా మారిపోయింది. సో మీకు రీజన్ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ దీని యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రతి మాలిక్యూల్ కూడా తగులుతుంది. ఇలా తగిలి ఈ బ్లూ లైట్ అనేది ఎక్కువగా స్కాటర్ అయిపోద్ది. కానీ వచ్చిన రెడ్ లైట్ అనేది చాలా తక్కువ వాటిని మాత్రమే తగులుతుంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక్కదాని తగిలింది, ఇక్కడ తగిలింది, మిగిలిన వాటన్నిటికీ మిస్ చేస్తుంది అనమాట. సో ఈ రకంగా ఏదైతే స్కాటరింగ్ జరుగుతుందో దీన్ని ఏమంటాం అంటే ప్రిఫరెన్షియల్ స్కాటరింగ్. సో ఇక్కడ రెడ్ లైట్కి ఈ వేవ్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఇది ఎక్కువగా స్కాటర్ అయిపోతుంది. దొరికిన ప్రతి దాన్ని కూడా తగిలి ఎక్కువ స్కాటర్ అయిపోయి ఇక్కడ ఈ గ్లాస్లో టెండల్ ఎఫెక్ట్లో ఏ రకంగా ఇదంతా కూడా రెడ్గా ఉందో సేమ్ ఆకాశంలో కూడా అట్మాస్ఫియర్కి అదే సిచ్యువేషన్ తీసుకొని వచ్చింది ఈ రకంగా. సో ఇది మేజర్ రీజన్. సో ఇక్కడ మొత్తానికి మీకు ఏమర్థమైంది ప్రిఫరెన్షియల్ స్కాటరింగ్లో అంటే స్కాటరింగ్ డిఫరెంట్. సో స్కాటరింగ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్లీ ఇది పరిస్థితి. సో ఒక్కో దానికి ఒక్కొక్క టైప్గా చేస్తూ ఉంటుంది. సో మనకు ఆకాశంలో చాలా ఎక్కువ కలర్స్ అంటే చాలా ఎక్కువ ఎయిర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో అన్నీ కూడాను ఈ రకంగా బ్లూ అనేది చేయడం వల్ల బ్లూ కలర్ అనేది ఎమర్జ్ అయిపోయింది. ఇది ఆకాశంలో ఎందుకు ఈ రకంగా బ్లూ కలర్ వస్తుంటుంది అనే దానికి రీజన్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే క్లౌడ్స్ ఎందుకు వైట్గా ఉంటాయి అని కదా. క్లౌడ్స్ ఎందుకు వైట్గా ఉంటాయి? యాక్చువల్లీ క్లౌడ్స్ అనేవి డస్ట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్. సో డస్ట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క కాంబినేషన్ ఇది. సో ముందే చెప్పాను డస్ట్ పార్టికల్ అనేది చాలా పెద్దది, 1000 నానోమీటర్. సో 1000 నానోమీటర్ ఉండేటప్పుడు మీకు రెడ్ యొక్క సైజ్ అని చెప్పిన 800 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో ప్రతి దాన్ని కూడా తాక్కుంటూ వెళ్తుంది. ఇలా ప్రతి దాన్ని తాక్కుంటూ వెళ్ళడం వల్ల ఏ లైట్ని కూడా విడిచిపెట్టదు. సో అన్ని లైట్ని కూడా తన మీద తాక్కుంటూ ఇలా వైట్ లైట్ అనేది స్కాటర్ చేస్తుంది. సో అన్ని లైట్స్ ఈక్వల్గా స్కాటర్ అయ్యేటప్పుడు వచ్చే లైట్ ఏంటి? వైట్ లైటే కదా. అందుకే క్లౌడ్స్ అనేవి వైట్గా ఉంటాయి, ఇక్కడ ఆకాశం అనేది బ్లూగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావాలి, సన్సెట్ జరుగుతుంది కదా. సన్సెట్ జరిగేటప్పుడు సూర్యుడు ఎందుకు రెడ్ కలర్లో ఉంటాడు? ఎందుకు సూర్యుడు బాగా మనకు రెడ్ కలర్లో కనిపిస్తాడు అనుకుని డౌట్. యాక్చువల్లీ సూర్యుడు అనేవాడు తన యొక్క కలర్స్ అనేవి చేంజ్ చేసుకోడు. పాయింట్ 1, సూర్యుడు అనేవాడు తన కలర్స్ చేంజ్ చేసుకోలేడు. ఎప్పుడు కూడా తను ఏ స్టేజ్లో ఉన్నాడో అదే స్టేజ్లో ఉన్నాడు. కాకపోతే ఎర్త్ ఎప్పుడు కూడా రొటేషన్ అవుతూ ఉండడం వల్ల
డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా అయిపోద్ది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈవినింగ్ మార్నింగ్ టైంలో చెప్తాను చూడండి. ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఏం జరుగుతుంది అంటే సన్ రెడ్గా ఉంటాడు కదా, ఆ పాయింట్ చెప్తాను చూడండి. ఈవినింగ్ మార్నింగ్ టైంలో బాగా మార్నింగ్ టైంలో సూర్యుడు అప్పుడే మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు. సూర్యుడు అప్పుడప్పుడే మెల్లమెల్లగా వస్తున్నప్పుడు తనలో నుండి అన్ని లైట్ రేస్ వస్తాయి. సో బ్లూ లైట్ వస్తుంది, సో ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది, అంటే వైట్ లైట్ కదా ఇన్ జనరల్. సో వైట్ లైట్ కాబట్టి అన్ని లైట్ని కలుపుకొని వస్తుంది. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది కదా, ఈ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే మన కంటికి కనిపించేటప్పుడు ఇక్కడ ఈ బ్లూ కలర్ అనేది ప్రతి దాన్ని కూడా స్కాటర్ అయిపోతూ ఉంటుంది. సో బ్లూ కలర్ స్కాటర్స్ ఎక్కువ, బ్లూ కలర్ అనేది స్కాటర్ అయిపోద్ది ఎక్కువ. సో ఇది స్కాటర్ అయిపోద్ది. సో ప్రతి దానికి స్కాటర్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ కూడాను వచ్చి సగం దూరం వస్తుంది, ఇది కూడా ఎక్కువ స్కాటర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా కొంత దూరం వచ్చి స్కాటర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ రెడ్ లైట్కి మాత్రం వేవ్ లెంత్ ఎక్కువ కదా. సో రెడ్ లైట్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి, ఇంత వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఇదే చివరి వరకు రీచ్ అవుతుంది. సో ఈ రకంగా చివరి వరకు రీచ్ అయిపోద్ది అనమాట మార్నింగ్ టైంలో. సో ఎన్ని అదుపులు ఉన్నా, ఎన్ని ఎయిర్ మాలిక్యూల్స్, ఎన్ని డస్ట్ పార్టికల్స్ అడ్డొస్తున్నప్పటికీ కూడా దీని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల, సో వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఆ తక్కువ సూర్యుడు లైట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ, చాలా డిమ్గా ఉన్నప్పటికీ మార్నింగ్ అండ్ సన్సెట్ టైంలో, ఆ టైం అప్పుడు కూడాను చాలా తక్కువ ఉన్నప్పటికీ ఈ వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇది రీచ్ అవుతుంది చివరి వరకు కూడాను. సో ఇప్పుడు కేవలం ఒక్క కలర్ రీచ్ అవుతుంది మన కంటికి, మిగిలినవన్నీ కూడాను డస్ట్ పార్టికల్స్కి వీటికి వాటికి తగిలికొని స్కాటర్ అయిపోతుంది. కానీ ఒక్క రెడ్ లైట్ మాత్రం చివరి వరకు రీచ్ అయ్యి ఉంది. అందుకోసమే మనకు రెడ్గా మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన కలర్స్ అన్నీ కూడా మిస్ అయిపోతుంటాయి. అదే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే సూర్యుడు కరెక్ట్గా మిడ్లో ఉంటాడు. సో మనకి కరెక్ట్గా సూర్యుడు మిడ్లో ఉంటాడు కాబట్టి అన్ని లైట్స్ కూడా ప్యారలల్గా పడిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి చూడండి. సో ఇలా ఆఫ్టర్నూన్ టైం, ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, ఆఫ్టర్నూన్ టైము సూర్యుడు మన భూమికి చాలా దగ్గరగా వస్తాడు. ఇలా దగ్గరగా వచ్చేటప్పుడు ఇంక ఏ లైట్ కూడా ఉండదు, డైరెక్ట్గా అన్ని లైట్స్ కూడాను సేమ్ ప్రపోర్షన్తో వచ్చేస్తుంది కాబట్టి వైట్గా కనిపిస్తుంది ఆ టైంలో. కానీ మార్నింగ్ టైంలో సూర్యుడు చాలా దూరంగా ఉంటాడు. పాయింట్ 1 దూరంగా ఉండడం వల్ల అన్ని లైట్ రేస్ కూడాను చాలా డిమ్ లైట్ వస్తుంటుంది కాబట్టి మార్నింగ్ టైం చాలా తక్కువ లైట్, అంత తక్కువ పవర్తో వచ్చేటప్పుడు చాలా వరకు అన్ని స్కాటర్ అయిపోతాయి. ఒక రెడ్ లైట్కి మాత్రం వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత దూరం అనేది ట్రావెల్ చేసుకుంటూ స్కాటర్ అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా వస్తూ ఉంటుంది అనమాట. ఇది మేజర్గా రీజన్ ఎందుకు సన్సెట్ సన్ రైజ్ టైంలో ఎందుకు ఈ రకంగా అవుతుంది, ఎందుకు సూర్యుడు రెడ్గా కనిపిస్తాడు అనే దానికి. సో ఇక్కడ ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనే పాయింట్ ఇంకా క్లియర్గా కావాలంటే మీరు ప్రిజం అనే కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ప్రిజం అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ స్లాబ్కి ఒక ప్రిజంకి ఏంటి తేడా వచ్చిందని. గ్లాస్ స్లాబ్లోన అన్ని లైట్స్ కూడా ప్యారలల్గా వెళ్తాయి. ఇలా ప్యారలల్గా వెళ్ళేటప్పుడు అన్నీ కూడా మెర్జ్ అయిపోతాయి మన కంట్లో, అందుకే వైట్ లైట్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రిజంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క యాంగిల్స్కి వెళ్ళడం వల్ల ఈచ్ వన్ యూనిక్ అనమాట. సో ఈచ్ వన్ యూనిక్ అయిపోవడం, ఈచ్ వన్ డిఫరెంట్ కలర్స్గా విడిపోవడం వల్ల సిచ్యువేషన్ ఈ రకంగా కనిపిస్తుంది. అందుకే ఆఫ్టర్నూన్ టైంలో మీకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే లైట్ రేస్ అనేవి ప్యారలల్గా వస్తాయి. సో అన్ని లైట్స్ కూడా ప్యారలల్గా రెడ్, గ్రీన్, బ్లూ స్కాటర్ అయినప్పటికీ కూడాను కొన్ని స్కాటర్ అయినప్పటికీ కూడాను బ్లూ లైట్ స్కాటర్ అవుతుంది అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా సేమ్ ప్రపోర్షన్లోనే వస్తాయి అనమాట. ఎందుకంటే సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు కదా, అందుకే వైట్గా కనిపిస్తుంది. ఇది సిచ్యువేషన్. మీరు రెడ్ డేంజర్ బెల్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ కనిపిస్తుంటాయి కదా, ఈ రెడ్, బ్లూ, గ్రీన్ ఎందుకు కనిపిస్తుంటుంది, ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఎందుకు కనిపిస్తుంటాయి అనేది మీకు బిగ్గెస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎందుకు ఈ రకంగా రెడ్, గ్రీన్, బ్లూ కనిపిస్తుంది అని ఇవే ఎందుకు పెడతారంటే వీటికి వేవ్ లెన్స్ ఎక్కువ. సో వీటికి వేవ్ లెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి చాలా ఎక్కువ దూరం వెళ్తూ ఉంటాయి. అందుకోసమే రెడ్, గ్రీన్, బ్లూ అనేది పెడుతూ ఉంటారు. అందుకే సింపుల్గా సింపుల్ రెడ్, గ్రీన్, బ్లూ పెట్టడానికి వాటికి వేవ్ లెన్స్ ఎక్కువ, అది నైట్ పూట కూడా చాలా దూరం ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. ఇది రీజన్. ఫైనల్గా స్కాటరింగ్ అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్పేస్తుంటండి. అబ్సార్ప్షన్ అండ్ రీఎమిషన్ ఆఫ్ లైట్ అంటే కొంత లైట్ వచ్చాక దానిపైన పడాక కొంత అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత రీఎమిట్ చేస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేసుకుని తనని ఎంతైతే ఉంచుకుంటుందో మిగిలినంతా కూడా రీఎమిట్ చేస్తుంది. ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్కి సంబంధించి. ఇంకా డెప్త్ క్లాసెస్ కావాలి, పాలిసెట్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ కావాలంటే మన దాంట్లోకి జాయిన్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.